డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. హాయ్ హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఎమోషనల్గా ఉన్నాను, చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నాము ప్రజెంట్ అయితేని. ఈ వీడియోని ఏప్రిల్ 26, 2026 అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఫస్ట్ మా ఇల్లు చూపిస్తాను రండి మీకు. ఇంతకడైతే మీతో కూర్చొని మాట్లాడాను కదండి, మా వారైతే ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు ఇల్లు చూడడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ నేను వచ్చానండి, నేను వచ్చి ఇల్లు చూసుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటికి మేము చెక్ ఇస్తున్నాము, అంటే మాది అనిపించుకోవడానికి బ్యాంక్ చెక్ అయితే ఇవ్వడానికి వచ్చామండి. సో ఇచ్చే ముందు ఒక్కొక్కసారి మేము చూసుకుందాము అనేసి అనుకున్నాను. సో ఇప్పుడు మీకు నేను ఎంటీ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. శ్రీవారికి మందే కదా, మందే. సో ఇది హాల్ అండి. హాల్ ఏమి పెద్దది రాలేదు, చిన్నగానే వచ్చింది. సో హాలు చిన్నగా వచ్చిందండి, ఎంత ఉంది. ఇదే హాలు. మేబీ మనం టీవీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ పెట్టుకున్నామా, ఈ సైడ్ పెట్టుకుని దేవుని వేసుకుంటామా. వాళ్ళు ఇచ్చిన ప్రొవిజన్ ప్రకారం టీవీ అటు పక్కన పెట్టుకుంటాం. ఇటు పక్క సోఫా, ఇటు పక్క సోఫా. ఓకే, సోఫా చూద్దాంలే, అన్ని జాయిన్ కొన్నాం ఇంకా. సో ఇది హాల్. మనకి మెయిన్ డోర్ అది వచ్చిందండి, వెస్ట్ ఫేసింగ్. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇది మెయిన్ డోర్, ఇది హాల్ కదా. మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇది మనకి డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అనమాట. సో మనము ఈ డైనింగ్ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి సింక్ పెట్టుకునే పాయింట్ అయితే వచ్చిందండి. ప్రస్తుతానికి మీకు వీడియో సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లోకి ఇంకా లైట్ కనెక్షన్ అయితే లేదు. మనం వచ్చిన తర్వాత పెట్టించుకుంటాము. ఇక్కడ మనకి బ్రషెస్ అవి చేసుకోవడానికి సింక్ అనమాట. ఫస్ట్ మీకు హాల్ కిచెన్ చూపించేస్తానండి. హాల్లో మనకి ఒక ఓపెన్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. దీంట్లో వెస్ట్రన్ కబోర్డ్ అయితే వచ్చింది. అన్నిట్లోనే వెస్ట్రన్ వచ్చేసింది. ఇక్కడ ఒక సింక్ కూడా వచ్చింది బ్రషెస్ అవి చేసుకోవడానికి. కిచెన్ కోరుకున్నట్టుగా పెద్ద కిచెన్ అయితే వచ్చిందండి, బాగుంది. ఇక్కడ మనకి కిటికీ కూడా ఉంది, వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటామా అనుకుంటా, అది ఫ్రిడ్జ్ పాయింట్ అనుకుంటా. ఫ్రిడ్జ్కి ఇక్కడ ఫ్రిడ్జ్. సో కిచెన్ చూసారు కదండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. కిచెన్లోనే మనకి చిన్న యూనిట్ వచ్చింది. ఇది పూజా యూనిట్, ఇక్కడ పూజ గది చాలా చిన్నగా వచ్చిందండి. సో ఇది పూజా గది. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నది 3 BHK అండి. సో ఫస్ట్ ఇది హాల్ కదండి, హాల్కి వైపు మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఈ గదికి కొంచెం వెంటిలేషన్ తక్కువే ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి ఎలా ఉంటుంది ఇష్టం నాకు. సో ఇంత గదిలో సైజ్ వచ్చేసి 11, 13. అడ్డం 11 వచ్చిందండి, నిలువు 13 వచ్చింది గది సైజు. దీనికి మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, చిన్నగా ఉంది బాత్రూము. ఇది బాత్రూమ్, చీకటిగా ఉంటుంది వీడియో. మనకి బెడ్రూమ్లో ఒక విండో వచ్చిందండి. సో వెంటిలేషన్ కొంచెం మాదిరిగా వస్తుంది. ప్లస్ హౌస్కి కూడా చాలా స్పేస్ వచ్చింది, మధ్యలో ఖాళీగా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. ఈ ఇల్లు తీసుకుని మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త మంచం అయితే కొనుక్కుంటామండి, 6x6 మంచము. సో నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిన్నగా ఉంది గది. ఇది 10x10. 10x11. 10x11 అండి, చిన్నగా ఉంది. ఇంకా కిడ్స్ బెడ్రూమ్ కానీ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కొనుక్కుంటారు. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో నెక్స్ట్ ఇంకొక గది చూపిస్తాను. ఇవి కిచెన్కి ఎదురుకుండా ఉన్నాయి. ప్లస్ కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. నేను ఎప్పటి నుంచి అలా కావాలనుకుంటున్నాను. ఈ గది అయితే మాత్రం చాలా బాగుందండి, కాకపోతే చిన్న గది, చాలా వెంటిలేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి దీనికి బాల్కనీ ఉంది.
ఇటు పక్కన అది నొక్కి అంతే, నొక్కి లాగడం. ఎలా తీయాలి? ఈ థర్డ్ బెడ్రూమ్కి మనకి ఇలా బాల్కనీ వచ్చిందండి. సో చిన్న బాల్కనీయే. ఇక్కడ ఏమైనా ఒక ఉయ్యాల పెట్టుకుంటున్నా, లేకపోతే సరదాగా బాల్కనీలో కూర్చుని కాఫీ టీ తాగాలనుకున్న వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పక్కనే మనకి వాకింగ్ జోన్ అయితే వచ్చిందండి అపార్ట్మెంట్కి. ఆ ఎదురుకుంటా ఖాళీ స్థలం ఉంది కదా, అదంతా పార్క్ డెవలప్ చేస్తారంట. ఇంకా ఇవంతా డెవలప్మెంట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. బట్ బాగుంది. ఈ బెడ్రూమ్లో పిల్లలు చదువుకోవడానికి ఏంటి, ప్రశాంతంగా కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేయడానికి ఏంటి చాలా బాగుంటుంది. అదొక బాల్కనీ ఆ బెడ్రూమ్కి అటాచ్ వచ్చింది కదండి. కిచెన్కి ఎదురుకుండా ఒక బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీ కొంచెం పెద్దగానే ఉందండి. సో ఈ 2 బాల్కనీలు ఉండడం వెంటిలేషన్ బాగానే వస్తుంది. ప్లస్ ప్రతి బెడ్రూమ్కి విండోస్ వచ్చింది. అపార్ట్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల వెంటిలేషన్కి అయితే భయం లేదు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు కూర్చుని బాగుండవచ్చు ఆ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. పెద్ద బాల్కనీ వచ్చింది సన్నగాని. సో అనుకోలేదండి అన్నీ ఒకే ఒక్క రోజులో అప్పటికప్పుడు అయిపోయింది. దేవుడు అనుకోకుండా మాకు తొందర పెట్టి ఇచ్చేసారేమో అనిపించింది. ఇది అన్నీ చాలా త్వరగా జరిగిపోయినాయి కదా. నాకు ఒక పక్క ఇల్లు కొనేసుకున్నామా అనుకోకుండా, అస్సలు అనుకోకుండా కొనేసుకున్నామా అన్న హ్యాపీనెస్ ఒక పక్కన, దేవుడు అంత మంచిగా జరగాలి, ఇంట్లోకి వచ్చాక అంత హ్యాపీగా ఉండాలి అని అదొక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. శ్రీవతి నీకు ఎలా ఉంది? అంతేం లేదు, రాత్రి అంతా చాలాసేపు నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఏం లేదు, ఇంకా తీసేసుకుందామని కన్ఫర్మ్ అయ్యాను కాబట్టి. అదే అసలు నిన్న చూసి వచ్చాము. ఇది ఏమి డిస్కస్ చేసుకోలేదు కదా మన ఇద్దరు. 2 years దాకా వద్దనుకున్నాం. రాత్రి అంతా నాకు మళ్ళీ ఏదో ఆలోచన, అంటే ఆఫీస్కి దగ్గర అవుద్ది అన్నట్టు ఇంకా రాత్రి అంతా ఆలోచించి ఇంకా ఇందాక నాగరాజుని తీసుకొచ్చాక బాగుంది, మీకు రేట్ ఓకే అయితే తీసేసుకొచ్చని అన్నాడు. ఇంకా అందుకే ఇంకా మా వారు ఏం ఆలోచించుకున్నారో ఏమో నాకు తెలియదు కదండి. నిన్న మార్నింగ్ అయితే ఇల్లు చూడడానికి వచ్చాం మేము. మా వారు సడన్గా పొద్దున్న తలస్నానం చేపిస్తున్నప్పుడు ఇల్లు కొనేస్తున్నాను నేను అన్నారు. ఏదో అలా అంటున్నారేమో అనుకున్నాను, కానీ నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను అన్నీ ఒక్క రోజులో అయిపోతుంది అనుకోలేదు. మేము 2-3 సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి, ఇల్లు కొనాలి అని ఎంత ఎదురు చూసినా దేవుడు మాకు ఏది అమర్చలేదు. కానీ ఒక్క రోజులో దేవుడు మాకు ఇల్లు కొనేసుకునే అంత కొనుక్కుంటాం అనుకోలేదు, కొనేసుకునేంత వరకు తీసుకొచ్చేసింది కదా దేవుడు. నాకు అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలన్నా తెలీదు. ఇప్పటికి వచ్చి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, కానీ మా అమ్మకి కూడా చెప్పలేదు. ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పలేదు. ఇది ఆనందంతో ఏంటో నేను చాలా ఏడుపు వచ్చేసింది. ఎంత అదేమి బాధ కాదు, మనసులో దిగులుండి వచ్చిన బాధ అయితే కాదు. మేము చివరికి అనుకున్నాము, ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నాము, చివరికి కొనేసుకున్నాము. నిజమా అసలు ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంది. మీలో ఎవరైనా ఇలా ఇల్లు కొనుక్కోవాలి అనుకుని కొనుక్కున్నప్పుడు నాలాగే ఎవరైనా ఫీల్ అయ్యారా, లేకపోతే నేను ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నాను అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ విషయం మీకు ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజైతే నా ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి. మేబీ ఒక 2-3 months తర్వాత చెప్తాము శ్రీవారు. ఇష్టం నాది. రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంక మనకి అదే షూర్ కదా, ఇంకా రిజిస్ట్రేషన్ అంటూ అయిపోతే ఇంక మన అన్నట్టు. ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యాక అదే ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యాక చెప్పుకున్నా పర్లేదు. ఇంకా కీప్ ఇట్ ప్రైవేట్ అంటే నేను పర్మనెంట్ అంటారు కదండి. సో రిజిస్ట్రేషన్ అయ్యే వరకు అయితే చెప్పకూడదు అనుకుంటున్నాము. చాలా అసలు నేను మా వారిని పట్టుకుని ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు. నాకు ఇంకా మీతో మాట్లాడుతాను కానీ చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. సో ఫైనల్గా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. మీకు ఇందాక నేను మాట్లాడుతూ చూపించినప్పుడు ఇల్లు సరిగ్గా కనిపించుండదు అనేసి మళ్ళీ నేను విడిగా వీడియో అయితే ఇలా తీసానండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మెయిన్ డోర్ ఓపెన్ చేయంగానే మనకి ఒక చిన్న హాల్ అయితే కనిపిస్తుంది. ఇదే హాలు. ఇందులోనే మేము ఒక సోఫా అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇదంతా ఇల్లు అండి. మీరు ఇల్లు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని కొన్ని అయితే అడగాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో వచ్చేసరికి 1 month లేట్గానే వస్తాయి నాకు తెలిసి. అప్పటికి మేము ఇంకా ఇంటీరియర్కి ఇవ్వము కూడా అని నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇచ్చేస్తే కనుక నేను మీకు కామెంట్స్లో చెప్తానులేండి.
ఒకవేళ ఇవ్వకపోతే మీ సజెషన్స్ నాకు ఇప్పుడు చాలా అవసరము. బికాజ్ నాకు అసలు తెలివితేటలే లేవండి. ఎందుకంటే నేను ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను. నాకు ఇలా కావాలి అలా కావాలని ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండవు. కానీ ఇప్పుడు ఇంత కొనుక్కున్నాం కదా, ఎలా అయినా నా ఇల్లుని నేను అందంగా ఉంచుకోవాలి అన్నదే నా కోరిక అనమాట. నేను అంత నీట్గా మెయింటైన్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలైనా అది ఉంటుంది కదా కొత్తదనం. సో ఏది చేస్తే బాగుంటుంది అన్నది చెప్పండి. మంచం కొనాలి, సోఫా కొనుక్కోవాలి, తర్వాత ఏమో సింకులు అవి పెట్టిస్తాము. ఇలా ఏది ఎలా బాగుంటుంది అన్నది మీరు చెప్పండి. కిచెన్లో ఎలా పెట్టించుకుంటే బాగుంటుంది, కబోర్డ్స్ ఎలా పెట్టించుకుంటే బాగుంటుందని చెప్పండి. మా వారైతే నాకు చెక్కవి కబోర్డ్స్ పెట్టించడం ఇష్టం లేదు, నేను సిమెంట్ కబోర్డ్లు చేపిద్దాం అనుకుంటున్నాను అనేసి అంటున్నారు. ఇంటీరియర్ తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉంటే మా హస్బెండ్ మాట్లాడితే వాళ్ళు కబోర్డ్స్ కట్టి ఇవ్వలేదు కాబట్టి మీరు చెక్కే పెట్టేసుకుంటే బెస్ట్ అనేసి చెప్పారంట. మంచి క్వాలిటీలో చేసుకుంటే మీకు 15 లక్షలు అవుతుంది 3 BHKకి ఇంటీరియర్ అంతటికీ అని అన్నారంటండి. సో మీకు ఏమన్నా సలహాలు తెలిస్తే కనుక నాకు చెప్పండి. మీ సలహాలు బట్టి ఇంకా మేము ఒక 5-10 మందినైనా ఎంక్వైరీ చేసుకుని అప్పుడైతే ఇంటీరియర్కి ముందుకైతే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇల్లు ఎలా ఉందండి, మీకు నచ్చిందా? చిన్నగానే ఉంది. మొత్తం ఇది 1500 SFT అని చెప్పారు. కాకపోతే మనకి లోపలి కార్పెట్ ఏరియా వచ్చేసి 1200 SFTనే. మిగతా 300 SFT మనకి పార్కింగ్, ఓపెన్ ఏరియా అన్నీ కలిపి 1500 అనమాట. ఈ లోపల కార్పెట్ ఏరియా మాత్రం 1200 అయితే వచ్చిందండి. సో ఇల్లు బాగుందా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది, మా హస్బెండ్కి కూడా నచ్చింది. సో కమింగ్ వ్లాగ్స్లో అత్తయ్య మావయ్యని, అమ్మ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాను. అవన్నీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. చాలా సంతోషంగా ఉంది. మరో పక్కన రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయి. చూడాలి భవానీ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అన్నది ఇప్పటి నుంచి మీరు వ్లాగ్స్లో అయితే చూస్తారు. మేము చాలా సంతోషంగా, చాలా ఎమోషనల్గా, రకరకాల ఆలోచనలతో అయితే ఉన్నాము. సో ఏది ఎలా జరిగినా కూడా నేను అంత భారాన్ని దేవుడి మీద అయితే వేసేసి ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి భవానీ లైఫ్లో ఇది ఒక కొత్త చాప్టర్ అనుకోండి. ఈ రోజు కోసం ఇలా నేను నా ఇల్లు, మా హౌసు, మా హోమ్ టూరు ఇవన్నీ ఎప్పుడెప్పుడు థంబ్నెయిల్స్ నా చేతితో క్రియేట్ చేసి పెడతానా అని నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశానండి. ఆ రోజుని నేను ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకున్నాను. కానీ దేవుడు మాకు ఇంత త్వరగా ఇస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్లో ఇప్పటికీ చాలామంది హోమ్ టూర్స్ అయితే చూసేదాన్ని అండి, గృహప్రవేశం వీడియోలు అవిని. అవి చూసినప్పుడు నాకెప్పుడు వస్తుంది ఈరోజు, నేను ఎప్పుడు ఇలా చేయగలుగుతానని అనుకున్నాను. సో ఆ రోజులన్నీ దేవుడు దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. మన కళలు నిజమైతే ఎంత సంతోషం ఉంటుందో ఇంకొకసారి నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి. నేను ఇదివరకు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని, హోమ్ టూరు, గృహప్రవేశము. అందులో కింద కామెంట్స్లో చదువుతూ ఉండేదాన్ని అండి, భర్తకి భారీ సంపాదన తోడైతే ఇలా కావలసినవన్నీ కొనుక్కోగలుగుతారు అనేసి. సో నేను ఆ రోజు ₹1 కూడా సంపాదించేదాన్ని కాదు అప్పట్లోని. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నా సంపాదన కూడా నా భర్తకు తోడవ్వాలి, అప్పుడు మేమిద్దరము కలిసి ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేసి. ఆ రోజు రానే వచ్చేసిందండి. ఈరోజు ఏప్రిల్ 27 అండి. ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు పెడతానో అసలు పెడతానో లేదో తెలియదు. కానీ బట్ నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని నేను మీకు 2-3 మంత్స్ తర్వాత చెప్తే ఇంత ఎగ్జాక్ట్గా మీకు కన్వే చేయలేనేమో. ఇప్పుడు చాలా డిఫరెంట్ ఎమోషన్స్తో చాలా ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాము నేను, మా హస్బెండును. సో ఇప్పుడు రికార్డ్ చేసుకుని ఉంచుకుంటేనే 2-3 మంత్స్ తర్వాత చూసినప్పుడు, నేను చూసుకున్నప్పుడు కూడా, మీరు విన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఎమోషన్ని నేను మీకు డెలివరీ చేయగలుగుతాను. సో మీకు తెలుసు, మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాను, ఎలా ఉందో అదే చెప్తాను మీకు. పిచ్చిదానిలా ఉన్నాను కదా, తలనొప్పి అండి, అస్సలు నిద్ర లేదు. నిన్న నాకు మా హస్బెండ్కి నిద్ర లేదు. ఎందుకు అంటే నిన్న వీడియోలో మీకు చెప్పాను, నేను మా హస్బెండ్ వెళ్ళాము. తను కంగారుగా హౌస్ అయితే చూసేశారు, తనకు నచ్చేసింది, కొనేస్తున్నాను అని కంగారు పెట్టేశారు. సరే ఒకసారి రా, నేను వచ్చి ఇద్దరము కలిసి చూసి అప్పుడు ఇద్దాము చెక్ అన్నాను. సరే అనేసి ఇంటికి వచ్చారు. నిన్న వెళ్ళాము, చెక్ ఇచ్చి వచ్చేసాము. అంతా బాగానే ఉంది, చాలా హ్యాపీగా అయిపోయింది. కానీ నైటు
ఇద్దరము అందరూ పడుకున్నాక కూర్చొని మాట్లాడుకుంటే మనసంతా మళ్ళీ ఒక రకమైన భయంతో అయితే నిండిపోయిందండి. నాకే ఇలా ఉందా? ఎందుకు ఏదైనా ఒకటి కొనుక్కుంటున్నప్పుడు కానీ, ఏదైనా ఒక కొత్తది మొదలు పెడుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల భయాలతో నా మనసైతే నిండిపోతుంది. ఇది కరెక్టా కాదా అన్నది నాకు తెలియదు, కానీ ఓవర్ థింకింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి నాకు. సో నిన్న నైట్ తనకి నిద్ర పట్టేసరికి 2-3 అయిపోయిందంట. నేను 1 ఎప్పుడో పడుకున్నానండి. ప్రాపర్ స్లీప్ లేదు ఇద్దరికిని. పోనీ మార్నింగ్ కొద్దిసేపు ఎక్కువసేపు పడుకుందాము అంటే ఈ పిల్లలు అస్సలు పడుకోనివ్వట్లేదు మమ్మల్ని. పొద్దున్నే లెగిసిపోతారండి. స్కూల్ ఉన్నప్పుడు లెగవే అంటే లెగరు, కానీ పొద్దున్నే లెగిసి వీళ్ళు ఆటలాడుకుంటున్నారు. నాకు కూడా అలారం కొట్టినట్టు మెలకు వచ్చేస్తుందండి. నేను ఎంత లేట్గా పడుకున్నా మార్నింగ్ 6కి లేవడం అలవాటైపోయి అలారం కొట్టినట్టు మెలకు వచ్చేస్తుంది అనమాట నాకు. ఇంకా అసలు నిద్రపోయినంతసేపు కూడా కంగారు పడ్డామా ఏంటి, కనీసము ఈ ఇల్లు తీసుకుంటున్నాం అన్నప్పుడు ఒక 1 వీక్ అయినా మేము డిస్కస్ చేసుకోలేదు. ఒక 5-6 సార్లు ఇల్లు చూసుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోలేదు. తొందరపడి ఇల్లు తీసేసుకున్నామా అని ఈ ఆలోచనలు. వీటన్నిటికన్నా ఎక్కువ ఆలోచన ఇప్పటి నుంచి ఇల్లు పిల్లల స్కూల్కి ఆల్మోస్ట్ 8-9 కిలోమీటర్స్ దూరం వచ్చేసింది కదా. సో మరి ఇక్కడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎలా? పిల్లలకి అక్కడ నుంచి ఏమన్నా ఆటోలు దొరుకుతాయా? ఆటోలు దొరికినప్పుడు నా పిల్లలతో పాటు వేరే పిల్లలు ఉంటారా ఉండరా? వేరే పిల్లలు లేకపోతే మా ఇద్దరి పిల్లలకి ఆటోకి ఇచ్చి పంపడం నాకు చాలా భయం. ఇప్పుడు ప్రజెంట్ డేస్ అస్సలు బాగోట్లేదు కాబట్టి నా పిల్లల్ని అలాగా ఏ ఒక్కరికి నేను వదలదలుచుకోలేదండి. సో పిల్లలకి ఆటో దొరుకుతుందా లేదా? ఇప్పటి నుంచి 5 o'clock నేను లెగాలి, వాళ్ళు 5:30కి లేపాలి. వాళ్ళిద్దరిని రెడీ చేసి 7 o'clockకి అక్కడ ఆటో ఎక్కిస్తేనే వాళ్ళు 8:15కి ఇక్కడ స్కూల్కి రీచ్ అవుతారు. తొందరపడ్డామా? ఇంత కంఫర్ట్ లైఫ్ని వదిలేసుకుని మనము సొంత ఇల్లు కావాలి అని మా వారు అంత దూరంలో కొనేసారా? ఇలా ఆలోచనలు. నిన్న రాత్రి నాకు మా ఆయనకి తప్పు చేసామా, తొందరపడిపోయామా, డౌన్ పేమెంట్ ఇచ్చేసాము, మళ్ళీ అడిగితే బాగోదు, అసలు అడిగితే వెనక్కి అంతా ఇస్తారా ఇవ్వరా, ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నాయండి. బట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, నా లైఫ్లో చాలా విషయాలు జరిగినప్పుడు స్టార్టింగ్లో నేను ఇదే పెయిన్ అనుభవిస్తూ ఉండేదాన్ని. అంటే ఇలా జరగకుండా అలా జరగాల్సిందా, అలా జరగకుండా ఇలా జరగాల్సిందా అని 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అలా జరగడమే కరెక్టు. ఇలా జరగడం వల్లనే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను అన్నట్టు కూడా అవుతుంది. అయినో ఈ ఇల్లు విషయంలో కూడా ఇప్పుడు మేము ఇద్దరము ఇంత ఆలోచించుకుంటున్నాము. ఇంకెక్కడ ప్రాబ్లం లేదండి. మెయిన్ బాధ ఎక్కడొస్తుందంటే పిల్లలకి స్కూల్ దూరం అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో వేయలేము, ఫీజులు ఎక్కువైపోతాయి. ప్లస్ ఇప్పుడు మాకు బోల్డ్ ఈఎంఐ కట్టాల్సి వస్తాం మేము. సో ప్రైవేట్ స్కూల్ అయితే పెట్టలేము, ఆ కేవీ స్కూల్కే పంపాలి అనుకుంటున్నాము. పిల్లలకి ఆటో సెట్ అవుతుందా లేదా, పిల్లలు అడ్జస్ట్ అవ్వగలుగుతారా లేదా, ఎందుకంటే ట్రావెలింగ్లోనే వాళ్ళకి 1.5 hour అలాగా వృధా అయిపోతుంది కదా. లేకపోతే 2 hours వెళ్ళడం, వేరే పిల్లలందరినీ కరెక్ట్ చేసుకుని ఎక్కించుకుని తీసుకొస్తారు కదండి. సో ఒక 2 hours వాళ్ళకి టైం అయిపోతుంది కదా. వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా? ఆటోలో మనూని మధ్యలో కూర్చోబెట్టాలి, అది నిద్రపోతే కింద పడిపోతుందేమో, పిచ్చ నెగిటివ్ ఆలోచనలు అయితే వచ్చేస్తున్నాయండి. సో ఆ ఆలోచనలతో అలా ఎప్పుడుకో పడుకున్నాను. మళ్ళీ పొద్దున్నే 6కి అయితే లేచిపోయాము. సో అలా అయితే ఆ ఆలోచన ఒకటి. 2 ఇంకొక పెద్ద ఆలోచన, లోన్కి అప్లై చేయాలి ఇప్పుడు హోమ్ లోన్కి. అది మనకి అనుకున్నంతగా వస్తుందా లేదా, వడ్డీ తక్కువ దొరుకుతుందా లేదా, మళ్ళీ బంగారం అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలి, దానికోసం ఒకసారి నర్సాపురం వెళ్ళాలి, అక్కడ ఆ లోన్ అంతా కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ ఒకటైతే మెయిన్ బాధ ఎక్కడొస్తుందంటే ఇంటీరియర్స్. టు బీ ఆనెస్ట్ చెప్తున్నానండి, నాకు కలర్స్ సరిగ్గా తెలీదు, మ్యాచింగ్స్ అసలే తెలీదు. ఇంకా ఇల్లుని అందంగా తీర్చిదిద్ది, ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకుని ఇల్లుని ఒక అందమైన పువ్వులాగా తీర్చిదిద్దే అంత తెలివితేటలు నా దగ్గర లేవు. అంత ఆలోచన శక్తి కూడా నాకు లేదండి. ఏది ఎలా ఉంటే దానికి అడ్జస్ట్ అయిపోవడమే నాకు తెలుసు. సో ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామందివి హోమ్ టూర్స్ చూస్తాను, చాలామంది ఇంటీరియర్స్ అవి చూస్తాను కదా. నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటాను, నేను ఎప్పుడు ఇలా కట్టించుకుంటాను అనేసి అనుకుంటూ ఉండేదాన్ని. ఆ రోజు వచ్చేస్తుంది,
అసలు అనుకోలేదు. అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చేశాడు. మరి దేవుడు ఇచ్చేశాడు అంటే ఇది మంచిదే. మరి ఇంటీరియర్ ఎలా అవుతది? ఇంటీరియర్‌కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఇంటీరియరు చూడంగానే అందరూ బాగుంది అని చెప్తేనే నాకు సంతోషం అనిపిస్తది. ఎవరైనా ఇది బాలేదు, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అన్నారంటే హ్యాపీనెస్ అంతా మెల్ట్ అయిపోద్ది. అది కరెక్ట్ కాదు నాకు తెలుసు. బట్ నా బుద్ధి అలానే ఉంటదండి. ఎవరైనా బాలేదు, ఇది ఇలా ఎంత చేసావు, దీనికి ఎంత ఎక్కువ పెట్టేసావు, దానికి అలా ఇలాంటి నెగెటివ్‌లు చెప్పారంటే మనసు పాడైపోద్ది. ఇవన్నీ ఎలా ఉన్నా నేను ఆ ఇంటీరియర్‌ని మంచిగా చేపించుకోగలుగుతానా లేదా? ఎందుకంటే నాకు ఏ ఐడియా లేదు. ఇది ఇలా చేయాలి, ఇది అలా చేసేయాలని చాలామంది క్రియేటర్స్ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా! కిడ్స్ బెడ్‌రూమ్‌ని ఇలాగ ఈ థీమ్ తీసుకున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌కి మేము ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. మంచానికి ఈ కలర్ ఉంది కాబట్టి వాల్‌కి ఆ కలర్ తీసుకున్నాము. గోడలకి రంగేసాము. ఇలా చెప్తూ ఉంటారు కదండీ! నాకు అలాంటి స్టైల్స్ ఏమీ తెలీదు. నేను మొత్తం బాధ్యత ఆళ్ళకే వదిలేస్తాను. ఎలా బాగుంటదంటే మీరు అలా చేయండి. ఏది చేసినా క్వాలిటీగా చేయండి అని మాత్రమే చెప్తుమొచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసింది నా మనసుకి నచ్చి నేను హ్యాపీ అవుతానా? అవనా? ఎందుకంటే మేమిప్పుడు ఇద్దరు ముగ్గురం కనుక్కున్నామండి. ఇంటీరియర్‌కి 15,00,000 చెప్తున్నారు. అంటే మనకి కబోర్డ్స్ కట్టాలి. ఇంటీరియర్ మొత్తం ఇల్లంతా చేయాలి. సో, 15,00,000 మనము ఇంటీరియర్‌కి మళ్ళీ పెడుతున్నాము అంటే అది నా మనసుకి అమ్మ నా ఇల్లు చాలా బాగుంది అన్నట్టు తయారవుతుందా లేదా అన్నది నాకు మెయిన్ బాధ అనమాట. డబ్బులదేముందండి ఇప్పుడు చేపించుకోకపోతే నేను తర్వాత చేపించుకోలేను కాబట్టి లోన్స్ మీద లోన్సో లేకపోతే అప్పు మీద అప్పు ఏదో ఒకటి చేసి చేపించుకోవాలి. తర్వాత ఆ అప్పు తీర్చడానికి నా హస్బెండ్‌కి నేను సపోర్టివ్‌గా నేను ఎలాగైనా కష్టపడతాను. కానీ నేను చేపించుకున్న దాన్ని ఓకే. నా ఇల్లు బావుంది. హమ్మయ్య! నేను అనుకున్నట్టుగానే ఉంది. అంటే నేనేం అనుకోవట్లేదు. చూడంగానే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా ఉంటే చాలు. ఎందుకంటే నాకు ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి. నాకు ఈ తెలివితేటలు ఏమీ లేవు. మేము మేమిద్దరం ఏమనుకుంటున్నాం అంటే మనం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకి అంతా పూర్తయ్యాక ఓవరాల్ లుక్ ఇల్లుని చూసుకున్నప్పుడు సంతోషం వచ్చేలాగా ఉంటే చాలు. అంతే తప్పించి దాన్ని మళ్ళీ బద్దలు కొట్టించి మళ్ళీ చేపించే అంత శక్తి మా దగ్గర అయితే లేదు. సో, ఒకటి మను స్కూల్ కోసం బెంగగా ఉంటే 2 ఇంటీరియర్స్‌కి ఇంత డబ్బులు పెడుతున్నాం కదా! అది మంచిగా అవుతదా లేదా అన్న ఆలోచన అయితే ఒకటి ఉందనమాట. మూడో ఆలోచన ఏంటి? అన్ని లక్షలు పెట్టి ఇంటీరియరు, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నాము. తర్వాత నేను ఆ ఇల్లుని ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు కదా! మచ్చలు కూడా లేకుండా, దుమ్ము, ధూళి ఏమీ లేకుండా ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేస్తారు కదా! అంతలా నేను మెయింటైన్ చేయగలనా? నేను అంత అలా ఇల్లుని నీట్‌గా సర్దుకోగలనా? లేకపోతే చెల్లాచెదురు కింద వదిలేస్తానా? అయన్నీ నేను మేనేజ్ చేయగలుగుతానా? నా ఇల్లుని ఎప్పటికీ శుభ్రంగా నీట్‌గా ఇంటీరియర్ ఎక్కడ పాడవకుండా, ఎక్కడ దుమ్ము పట్టకుండా అంత నీట్‌గా మెయింటైన్ చేయగలనా? అయ్యో! నేను ₹1,00,00,000 పెట్టి కొన్న ఇల్లుని నార్మల్‌గా అలా వదిలేస్తానేమో, అది పాడైపోతదేమో అని ఇదొక ఆలోచన అనమాట. సో, ఈ 3 ఆలోచనలు నా బుర్రనైతే తొలిచేస్తున్నాయండి. ఫస్ట్ మను స్కూలు మను అంటే మనుకి, షానుకి. షాను బంగారు తల్లి. ఎలా చెప్తే ఇంటది. బట్ మను తల్లి అలా కాదు. అది నిద్ర లేవడానికి ఏడిపిస్తది. ఇప్పటి నుంచి 5:30కే లెగాలి. ఇక్కడ మేమున్న ఈ ఏరియా అయితే స్కూల్ పక్కనే కాబట్టి అది హాఫ్ అన్ అవర్ ముందు లేసినా సరిపోతుంది. ఇప్పుడు గంటన్నర ముందు లేపి రెడీ చేసి ఆటో 7:15 కల్లా ఆటో ఎక్కించాలి. ఇక్కడే 8:15కి బయలుదేరుతారు. సో, 1 అవర్ రీచింగ్ టైం పట్టేస్తది కాబట్టి ఎర్లీగా అయితే పంపించాలి. మరి ఇవన్నీ ఆ పిల్లతో సాధ్యమవుతుందా? ఇదివరకట్లాగా ఇంటికి 3 గంటలకు రారు. ఇప్పుడు ఇంటికి రావడానికి 4:30 అలా అయిపోతది. ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ అని ఇవేమీ ఉండవు. పిల్లలు అలసిపోయి వస్తారేమో, అనవసరంగా తీసుకున్నామా, పిల్లల కోసం ఆలోచించాల్సిందేమో అని నాకు, మా వారికి ఇద్దరికీ ఇవే ఆలోచనలు చాలా ఉన్నాయండి. బట్ ఏదో ఒకటి మనము ఇన్ని ఆలోచనలతో వెనక్కెళ్ళిపోయేదానికన్నా ఒక ధైర్యంగా ఒక స్టెప్‌కి ముందుకు వేసేద్దాము. ముందుకు వేసాక అంతా దేవుడే నార్మల్ చేసేస్తాడు. ఒక 5, 6 నెలలు చాలా ఇబ్బంది పడతామేమోని, ఇయన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతామేమో కానీ 5, 6 నెలల తర్వాత మనకిది అలవాటయిపోతది. సో, ధైర్యంగా ఒక స్టెప్ ముందేసేద్దాము అనేసి ఇద్దరము అయితే ఒక అడుగు ముందుకైతే వేసేసామండి.
ఇంకంతా ఆ దేవుడి మీదే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితేనే నేనైతే సంతోషంగా ఉంటాను. లేకపోతే ఏదో ఒక పీకులాట ఉంటుంది. ఆ పీకులాట కూడా ఒక 1 వీక్ అలా పీకులాడతాను. తర్వాత అనేసి వదిలేస్తాననమాట. బట్ ఆ ఫీలింగ్‌ని మోసే ఆ 1 వీక్ ఉంటది చూసారా? అది చాలా దారుణాతి దారుణమండి. దేవుడిని ఒక్కోసారి అనుకుంటాను, మనసు బాధపడే జబ్బు మాత్రం ఎప్పుడు ఇవ్వకబ్బా! మనసు బాధపడే ఆ కాన్సెప్టే ఉండకుండా చూడు అనుకుంటాను. ఎందుకంటే మనసు బాధపడ్డది అనుకోండి, అది వదిలేస్తాను. 2, 3 డేస్ తర్వాత వదిలేస్తాను. బట్ ఈ 2, 3 డేస్ చాలా సఫర్ అయిపోతాను. ఆకలేదు, తలనొప్పి ఇలా ఉంటది. సో, చాలా చాలా కూర్చొని మాట్లాడేస్తున్నాను కదా! ఇవన్నీ నా ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నానండి.